The people need the perfect word of God. The word of God has to be presented in a perfect way. ఇది ఈ రోజుల్లో చాలా కరువైపోయింది. దేవుని వాక్యం అంటే కథలు కాదు. దేవుని వాక్యం అంటే మనకు అనుకున్న ఒక ఫిలాసఫీని చెప్పడం కాదు. దేవుని వాక్యం అంటే ఇట్ ఈస్ ద లైఫ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ జీవముతో నింపబడిన ఒక గొప్ప వాక్శక్తియే దేవుని వాక్యం. ఇది చెప్పింది కూడా నజరేయుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నేను మీతో చెప్పిన ప్రతి మాట అది వాక్యమే. అది వాక్యమైతే అందులో ఆత్మ జీవమే ఉంటుంది అని యేసయ్య వివరిస్తున్నాడు. కాబట్టి ప్రతి వాక్యంలో ఏముంటుంది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 6 verse 63, ఇట్ కంటైన్స్ ద లైఫ్ అండ్ స్పిరిట్. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ప్రకారము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు అవి ఆత్మయును జీవమునయున్నాయి.